బ్రేకింగ్ న్యూస్ మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. అయితే ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహదేవప్ప మృతికి వేధింపులే కారణమని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అటు మహదేవప్ప అనే బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం మక్తల్లో. దీనికి ప్రధానంగా వేధింపులే కారణం ఆయన చనిపోవటానికని బీజేపీ ఆరోపణలు చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే అటు అందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్న తీరు కనిపిస్తుంది. ఇక పోలీసుల తీరుపై ప్రధానంగా ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ సడన్ గా ఇలాగా బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడంతా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఆయన మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఏ కారణాల చేత మహదేవప్ప ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటారు అనే కారణాల గురించి కూడా ఇప్పటికే పోలీసులు ఆ విచారణ కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే మహదేవప్ప మృతికి ప్రధాన కారణం వేధింపులేనని చెప్పి మాత్రం బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం కేవలం దీనికి సంబంధించి అంటే ఈ మృతికి సంబంధించి వేధింపులే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఆయన ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఎప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా 6వ వార్డులో పూర్తి చేస్తున్నటువంటి ఎరుకలి మహాదేవన్ మృతితో ఒకసారిగా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా గత నిన్నటి వరకు కూడా ఆయన చాలా హుషారుగా గడిపాడు. మొత్తంగా ప్రచారంలో తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. దీనికి సంబంధించి ఆయన ప్రచారానికి కూడా పాలమూరు ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ సైతం కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఇదే క్రమంలో మరి ఏం జరిగిందో తెలియదు, ఉన్నట్టుండి అభ్యర్థిగా ఉన్నటువంటి మహాదేవన్ ఆత్మహత్యకు పాల్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఇటు పార్టీ శ్రేణులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు క్లియర్ గా. ఇది ప్రజెంట్ మనం ఉన్నటువంటి మక్తల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల. ఇక్కడ వారికి సంబంధించినటువంటి బంధువులతో పాటు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మొత్తంగా ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం అనంతరం కూడా ఆయన మృతదేహాన్ని అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్ వేసిన రోజు నుంచి తనకు కొంత ఒత్తిళ్లు ఉన్నాయని, తనకు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని తన భార్యతో చెప్పేవాడని మాత్రం తెలుస్తుంది. మరి ఎవరు ఒత్తిళ్లు పెట్టారు, ఏం జరుగుతున్నాయనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైనా సరే దీనికి కారణమైనటువంటి వారిని విడిచిపెట్టేది లేదని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికే వచ్చింది. డిఎస్పీ లింగయ్యతో పాటు స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా కంప్లైంట్ ఇచ్చే విషయంలో భార్యతో కాకుండా కూతురుతో కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయినప్పటికీ పోలీసులు దాన్ని సద్దుమణిగించారు. మొత్తంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఏం జరిగింది అనే కోణంలో కూడా పూర్తిగా ఎంక్వైరీని స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తంగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థులతో కూడా చాలా మందితో మాట్లాడుతున్నారు. మొత్తంగా లింగయ్య సైతం కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో కూడా మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. దాంట్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయనే క్రమంలో కూడా పూర్తిగా ఎంక్వైరీ ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థులు కూడా కొంత ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇబ్బందులు పెట్టారు, అందువల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఇదంతా కూడా చూస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో ఎవరు ఉన్నా కూడా విడిచిపెట్టకూడదు, వారిని ఎంక్వైరీ చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకులతో సహా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ఆబ్జెక్షన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రేపు పోలింగ్ జరగాల్సి ఉంది.
ఇక్కడ బీజేపీ పార్టీ బలంగా కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులంతా కూడా నివ్వరపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం మనతో డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ప్రజెంట్ విచారణకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉంది అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నాం మొత్తంగా ఆయన కూడా చెప్తున్నాడు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, దీనికి కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని. కానీ మొత్తంగా తెలియాల్సి ఉంది, అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది, ఆయన భార్యతో మాట్లాడినటువంటి అంశాలేంటి, మరెవరి ఇతరులతో ఎవరితోనైనా మాట్లాడానన్న కోణంలో కూడా ఆయన ఇంకా పూర్తిగా దీని మీద దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. ఇప్పటికైతే కొంత ఇక్కడ పార్టీ శ్రేణులతో పాటు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఏదేమైనా సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా అందరి మధ్య పూర్తి స్థాయిలో హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం అనేది పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రజెంట్ మన దగ్గర డిఎస్పీ సైతం కూడా కొంతమందితో మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి ఎవరితో మనం దీన్ని కోఆర్డినేట్ చేయాలి, ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి, ఎందుకంటే ఎన్నికల నిబంధన అనేది అమల్లో ఉంది. ఈ నిబంధన అమల్లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరిని ప్రత్యేకంగా మనం అంత తొందరగా నిందించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎవరి మీద దీని మీద ఫోకస్ చేయాలనే కొనలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక పోలీసులు సైతం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించి పెద్ద ఎత్తున దర్యాప్తు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఇదంతా కూడా కార్యకర్తల సందడి వాతావరణంతో నిలబోయింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ప్రచారంలో తనతో పాటు పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ రోజు తమ మధ్య లేడని తెలిసి ఒక్కసారిగా కార్యకర్తలు కూడా పూర్తిగా నిర్గాంతపోతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా హాస్పిటల్ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కావచ్చు, ఆయన బంధువులతో అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చాయి. తమ అభ్యర్థికి సంబంధించినటువంటి ఆత్మహత్య గల కారణాలను వెంటనే తెలియజేసేలాగా కూడా చేయాలని పోలీసుల దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరికొద్ది గంటలు దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన అనంతరం వారికి డెడ్ బాడీని అప్పగించే అవకాశాలు, మృతదేహాన్ని అప్పదిప్పే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ శంకర్ మీరు చెప్పిన విధంగానే ఏదైతే మహదేవప్ప మృతి కన్నా ముందు తన భార్యతో కొంతమంది వేధింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఒత్తిడి ఉంది అని చెప్పి ఏదైతే చెప్పారో వాళ్ళని పిలిచి ఇప్పుడు అధికారులు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా, వాళ్ళపైన కేసు నమోదు చేసే అవకాశం ఉందా, అసలు మహదేవప్ప భార్య ఏమంటున్నారు? అంటే ఇక్కడ మనం కొంత చూద్దాం, అక్కడ కూడా పరిశీలించి చూద్దాం. మహాదేవ్ భార్య కూడా చాలా విలపిస్తున్నారు. దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. మన కెమెరామెన్ ను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా 2-3 రోజులు ఏం జరిగింది అనేది మాత్రం కొంత సస్పెన్షన్ ఉంది. పోలీసులకు ఇప్పటికే ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం, ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళని మాట్లాడించడం సరైనది కాదు. కానీ అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలంటే మాత్రం ఆమెతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అనేది. అమ్మ 2-3 రోజుల ముందు ఏం చెప్పాడు, ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు? నా నుంచి కాదప్ప, నా బంగారే పోయింది, నా రాజభయ వండుకున్నాడు. నాకు కూడా ఒక మాట చెప్పబాయనప్ప, నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుందమ్మా, పూలు పూలు అవుతుంది అన్నాడు. ఏమిటి భయపడతావప్ప, ఇట్లే ఉంటదని చెప్పినాము, ధైర్యం చేస్తున్నామని చెప్పినాము. అంతకే గప్పుకున్నాడు. మళ్ళీ ఏమనలేదు, నీకు తెలియదమ్మా, నాకు భయం అవుతుంది అన్నాడు. అట్లే అంటావు, నీ ఊకుండా అక్కడ నీకు ధైర్యం లేదన్నా నేను. అంతేగాని పొద్దుగా లేచి ఒక్క మాట మాట్లాడప్ప ఆయన దగ్గర అసలు మాట్లాడలేడు. నేను పని చేసుకుంటున్నా, తనేమో ఇంట్లో కూర్చున్నాడు, తిరలాడిండు జసేపు, బయట తిరలాడిండు, సిగరెట్ తాగిండు. తాగినాక మళ్ళీ ఇంట్లో పోయిండు, అక్కడ కూర్చుని జసేపు కూర్చుంటాడు కదా అని నేను ఇట్లా అనుకున్నా. నేను బయట గిన్నెలు తమ్ముకొని ఇంట్లో పోయే వరకు ఇంట్లో ఇల్లు ముట్టుకొని ఈ పని చేస్తున్నాడు. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేడు. ఏ టైంలో ఆత్మహత్య చేసుకున్నాడు? పొద్దున సారు మేము 4 గంటలకు లేస్తాము. ఉదయం 4 గంటలకు లేచినాడు, బాగానే ఉన్నాడు, తిరలాడిండు, కూర్చున్నాడు. ఇంకా నేను బయట పని చేసుకుంటునే వరకు ఎప్పుడు చేసుకున్నాడు ఏమో అట్లా 4:30-5 ఆ టైంలోనే, ఇంకా అదే టైంలోనే. నిజంగా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత ఆమె బాధలో నిజంగా ఇంతకన్నా ఎక్కువ ఆమెను డిస్టర్బ్ చేయలేము. అంటే దీనికి సంబంధించి ఆమె ఒకటే చెప్తుంది, కొంత భయంగా ఉంది. అందువల్లే కొంత గుబులుగా ఉన్నట్లుగా కూడా గత 2 రోజులుగా ఆయన చెప్తూ వస్తున్నాడని చెప్తున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఎందుకంటే
ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు పక్కన పెడితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది. ఎందుకంటే కుటుంబాన్ని దగ్గర నుండి చూసుకోవాల్సినటువంటి భర్త పిల్లలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. ఇదంతా కూడా ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చాంశనీయంగా మారింది. ఎన్నికల సందడి కాస్త ఎన్నికల విషాదంగా మారింది. అసలు ఏం జరిగి ఉంటుంది, పోలీసులు ఏం చెప్తారు, దీని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అఖిల మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా చూస్తున్నాం. మరొకసారి డిఎస్పీ లింగయ్యతో కూడా మాట్లాడి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా అక్కడ చూడొచ్చు, పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇప్పటికే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం డిఎస్పీ లింగయ్య గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మీ దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలు ఏంటి? మళ్ళీ మేము అన్ని వివరాలు తెలుసుకుంటాం, వివరాలు చెప్తాం. సో వాళ్ళు కూడా ఒకే విషయం చెప్తున్నారు, పూర్తిగా వివరాలు తెలిసిన తర్వాతనే మనం ఒక డిక్లేర్ చేయాలి. ఎవరిని కూడా త్వరగా నిందించకూడదు, దీంట్లో ఆధారాలు ఎక్కడ కూడా తప్పు పట్టకూడదు, ఎవరిపైన పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. మా ఎంక్వైరీ ఉంది, దాంట్లో ఆ ఎంక్వైరీలో నిజాలు అనేది ఖచ్చితంగా చెప్పి తీరుతామని చెప్పి కూడా డిఎస్పీ చెప్తున్నాడు. ఇక ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ర్యాలీలకు, నిరసన కార్యక్రమాలకు కూడా బీజేపీ పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భక్తులు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తును పెద్ద ఎత్తున పెంచుతూ ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మక్తల్లో కనిపిస్తుంది. అఖిల, శంకర్, అయితే బీజేపీ నేతలు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? తమ అభ్యర్థి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం చూసిన బీజేపీ నేతలు భారీగా అక్కడికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. పోలీసుల్ని కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు? మనం చూస్తున్నాం, బీజేపీ అభ్యర్థి మక్తల్లో మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఇప్పటికే హాస్పిటల్కి తరలించడం కూడా జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేవలం వేధింపుల కారణంగానే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని ఉన్నారు అని చెప్పి కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరో పక్కన మక్తలో ఏ విధంగా అయితే మహదేవప్ప మృతికి సంబంధించి తన భార్య కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కొంతమంది తనని బెదిరింపులకు గురిచేశారు, ఆ కారణం చేతే ఆయన 2 రోజుల క్రితం ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా తన భార్య విలపిస్తున్న తీరును కూడా మనం చూసాం.